విశ్వాసులకు వచ్చే శ్రమలు, నీతి నిమిత్తం వచ్చే శ్రమలు ఏం చేస్తాయంటే, అది వాళ్ళు మనుషులు మనకు కీడు చేయాలని చేసిన వాటి ద్వారా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? గొప్ప మేలులు చేస్తాడు. ఇదిగో పౌలు ఆ శ్రమలు భరించాడు. అలా భరించినప్పుడు ఆ రోజు రాత్రి జరిగిన సంఘటన ఏమైంది చెప్పండి? దేవుడు అద్భుత కార్యము చేశాడు. చెరసాల పునాదులు భూకంపం కలిగింది. చెరసాల పునాదులు అదిరినాయి. ఇప్పుడు చెరసాల పునాదులు అదిరితే ఏం పడిపోవాలా? చెరసాల కూలిపోవాలా? కానీ ఏం కూలిపోయినాయాడా? సంఖ్యలు కూలిపోయినాయి, సంఖ్యలు తెగిపోయినాయి. ఈ భూకంపం ఎందుకు వచ్చింది? సంఖ్యలను తెంపే భూకంపం. దేవుడు చెరసాలలో పౌలుకు తోడై ఉన్నాడు గనుక ఆ చెరసాలలో భూకంపం కలిగినప్పుడు పౌలును బంధించిన సంఖ్యలు తెగిపోయాయి, కానీ పౌలుకు ఏ హాని కలగలేదు. ఈరోజు ఈ శ్రమలలో నీ బంధకాలు తెగిపోతాయి, కానీ నీకు ఏ ఆటంకము జరగదు. శత్రువు సాతాను బంధించిన బంధకాలు ఏమేం బంధించాడో, ఎలా నిన్ను హింసించాలని, ఎలా నిన్ను నలగొట్టాలని, ఎలా నిన్ను ఏడిపించాలని, ఎలా నిన్ను కృంగదీయాలని, నిన్ను నాశనం చేయాలని సాతాను కట్టిన కట్లు, సాతాను దుష్టుల సంబంధులు వేసిన పన్నాగాలు, ఆ పాపపు సంఖ్యలు, సాతాను యొక్క సంఖ్యలు ఏమైపోతాయి? తెగిపోతాయి. ఎందుకు? నీతో దేవుడున్నాడు.